श्रीकृष्णपरमात्मने नमः। अथ अष्टमोऽध्यायः। अक्षरपरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किम् आध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమా, బ్రహ్మ అనగా ఏమి, ఆధ్యాత్మము అనగా ఏమి, కర్మ అనగా ఏమి, అధిభూతము అని దేనికి పేరు, అది దైవము అని దేనిని అందరు, అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోపి నేతాత్మవిః. ఓ మధుసూదన, ఆది యజ్ఞము అనగా ఏమి, ఆ ఆది యజ్ఞము ఈ శరీరమునందు ఎట్లు ఉండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మము అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందురు. అధిభూతం క్షరో భావః పురుషాస్ అధిదైవతం ఆదియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాంబర. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నీయును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడనైన నేనే అధియజ్ఞమును. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యస్త్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే అనగా నా స్వరూపమునే పొందును. ఇందు ఏమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలననగా సర్వదా అతడు దానినే స్మరించుచుండును. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాసనము ఏమాత్రం లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమనుశాసితారాం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతార అచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడను, సనాతనుడను, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్యరూపుడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘనపరమేశ్వరుని స్మరించువాడగు ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సాతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు సర్వజ్ఞుడును, సనాతుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడగు
అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడను పరమపురుషుడైన పరమాత్మనే చేరును. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వేతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేదులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద గణపరమాత్మను శాశ్వతుడు, అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోయే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృదే నిరుద్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. సర్వ ఇంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అనగా సహస్రారమునందు స్థిరము వనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని అనగా మోక్షమును పొందును. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడును అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతే మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మభువనల్లోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడును కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా తెలుసుకున్నవారు. అవ్యక్తాద్యక్తః సర్వాః ప్రభవంత్యా అహరాగమే రాత్యాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్తసంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః సా ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ భూత ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాస్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తతా సనాతనః యః సా సర్వేషు భూతేషు పశ్యత్సు నా వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన ఆ వ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయును నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపుడు అనగా నిత్యుడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అని అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరలా తిరిగిరారు. పురుషః సా పరః స పార్థ భక్త్యా లభస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు అనగా ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది.
అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగం చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపేదెను. అగ్నిర్జ్యోతి అహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గం ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని అందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగం చేసిన ఆ యోగులను క్రమముగా దినము అనగా పగలు, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. దోమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమానం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గం ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగం చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకమునకు చేర్చుదురు. వారు అచ్చట చాంద్రమాన జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలమును అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడుదురు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ 2 మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరంపదమును చేరును. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.